ఇప్పుడు నీ కమిషన్ల కోసమో నీ 30%కో నీ 40% కోసం ఈ రాష్ట్ర ప్రజల మీద 82,000 కోట్ల రూపాయల భారం ఎందుకు వేస్తున్నావు మిస్టర్ బట్టి విక్రమార్క అని సూటిగా అడుగుతా ఉన్నా. ₹4.12 ఎన్టీపీసీ ఇస్తుండగా నువ్వు ప్లాంట్ కట్టి ₹7.70 ఎందుకు విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నావు? ఒక దిక్కు పైసలు లేవు, అప్పుల కోసం పోతే చెప్పులు ఎత్తుకపోయేటట్లకి చూస్తున్నాడు అంటాడు నీ ముఖ్యమంత్రి. అరే మా తులం బంగారం ఏమైపోయాయి, అవ్వతాతలకు 4,000 పింఛన్ ఏమైపోయాయి, అక్కజల్లెలకు మహాలక్ష్మి ఏమైపోయాయి అంటే పైసలు లేవు అంటావు. మరి ఇప్పుడు ఈ ప్లాంట్లు 3 కట్టాలంటే నువ్వు 25% పెట్టాలి కదా. 10-15 కోట్లు ఏడికెళ్ళి తెస్తావు? అప్పులు ఏడికెళ్ళి తెస్తావు? మిత్తిలు ఏడికెళ్ళి కడతావు? అప్పు లేదు, అసలు లేదు, మిత్తి లేదు, ఏది లేకుండా సగం ధరకు ఎన్టీపీసీ ఇస్తామంటే ఎందుకు వద్దంటున్నావు అని నేను సూటిగా అడుగుతున్నా. ఎందుకు వద్దంటున్నావు అంటే నీ 30% కమిషన్ రాదు.